అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నేను మీ చార్మి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 15 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ బస్సు బోల్తా పడిన విజువల్స్ సో నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ బస్సు చాలా నిజంగా వాళ్ళ అంటే బస్సును చూస్తే కూడా అది అంటే పడిన ప్లేస్ కూడా చాలా లోయలో పడిపోయింది. అది ఇంకో విషయం ఏంటంటే 35 నుంచి 37 ఇది ఎగ్జాక్ట్ గా క్లారిటీ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వండి. అందులో 35 నుంచి 37 మెంబర్స్ అయితే ఉన్నారు. 15 మంది ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యారు. బికాస్ అక్కడ నుంచి తీస్తున్నారు. ఇంకా మనకు కూడా నో ఐడియా. అక్కడ ఇంకొక వరస్ట్ పాయింట్ ఏంటంటే ఈ అరకులు వెళ్ళినప్పుడు కానీ నువ్వు ఆ ఏరియా చూస్తే అక్కడ ఎక్కడ నీకు ఎమర్జెన్సీ అని మనకు అనిపిస్తుందా? ఏమీ కనిపించదు. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ లో పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు. అది దానికి గవర్నమెంట్ తప్పు పట్టడం లేదు, ఎక్కడ ఏం తప్పు పట్టడం లేదు. సో అక్కడ ఘాట్ రోడ్ లో వెళ్ళే డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఆ 15 మందిలో ఒక 3-4 అంట అంబులెన్స్ రాకపోవడం చనిపోయారు. అది ది వరస్ట్ పార్ట్ ఓవరాల్ గా. ఎందుకంటే ఒక గంట అటు ఇటు అయిందంట అంబులెన్స్ అక్కడ వరకు రావడానికి. దాని వల్ల 3-4 స్పాట్ లో చనిపోయారు. అసలు మేబీ వచ్చుంటే మేబీ బతికే వాళ్ళేమో కదా. మరి బస్సు గురించి నువ్వేమంటావు చెప్పు. అంటే సర్వీసింగ్ ఉందంటవా ఏంటి? ఈ విఘ్నేశ్వర ట్రావెల్ సంబంధించిన బస్సు ఏదైతే ఉందో దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ లేదని మనకు క్రిస్టల్ క్లియర్ గా అనిపిస్తుంది. లేదు ఒకవేళ బస్సు మెయింటెనెన్స్ కరెక్ట్ గానే ఉంది, పోనీ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే అది కంప్లీట్ ఘాట్ రోడ్డు. చింతూరు టు మారేడుమిల్లి అంటే అసలు చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివి లా ఉంటది అన్నమాట. అంత ఇదిగా ఉంటది. అండ్ పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకి నార్మల్ హైదరాబాద్ లోనే ఎంత పొగమంచు ఉంటది, అలాంటిది అంత దట్టమైన అటవీ ప్రాంతం, హిల్ స్టేషన్ మొత్తం. సో అలాంటి జీరో విజిబిలిటీ కనిపించదు, అసలు దగ్గర వరకు వెళ్ళేంత వరకు కూడా కనిపించదు. సో అలాంటి ప్రాంతంలో ఏ ట్రావెల్ సంబంధించిందైనా సరే, ఈవెన్ ఆర్టీసీ అయినా సరే, ఆ ఘాట్ రోడ్లు వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాపర్ ట్రైనింగ్, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హైర్ చేసుకుంటారు అండ్ వాళ్ళని మాత్రమే నడుపుతారు ఆ రూట్లలో. అలాంటిది 30 మంది 35 మంది మరి భక్తులు వెళ్తున్నారు భద్రాచలం, ఇవన్నీ తిరిగి వస్తున్నారు. సో వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ మారేడుమిల్లి అనుకుంటా నాకు తెలిసి. సో దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి, అన్ని కవర్ చేయడానికి వచ్చారు. మరి అలాంటి ట్రావెల్స్ వాళ్ళు ప్రయాణికుల్ని, ఆ భక్తులను, తీర్థయాత్రలను మరి వాళ్ళని తీసుకోవడానికి అంత జాగ్రత్తగా చెప్తారు కదా. అంటే మాతో రండి, 3000 రూపాయలు తక్కువ చేస్తాము అని చెప్తారు. ఇది వినడానికి వెటకారంగా ఉండొచ్చు కానీ అంటే వాళ్ళు ఎట్లా అంటే ఈ ఆఫర్స్ పెట్టినప్పుడు మీ సేఫ్టీయే మా ప్రధాన థింగ్ అన్నట్టుగా చెప్తారు కదా. అయితే ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఎలా ఉంటుంది, ట్యాగ్ లైన్స్ కిరాకుంటాయి అసలు. యూనో ఒక 10 ప్లేసెస్ టార్గెట్ పెట్టుకుంటారండి. కొన్ని దేవాలయాలు ఉంటాయి, అదే విధంగా కొన్ని హిల్ స్టేషన్స్ అలా ఉంటాయి. సో భద్రాచలం నుంచి ఇటు మన మారేడుమల్లి లాస్ట్ అన్నవరం స్టేషన్ మొత్తం తీర్థయాత్రలు మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ అంటే 24 మంది బెంగళూరియన్స్, అదేవిధంగా ఇటు మన చిత్తూరు వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళకి సంబంధించి మనం విజువల్స్ మేము ఇక్కడ ప్లే చేయలేం కానీ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే మ్యాక్స్ అబోవ్ 40. అంటే తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళకి సంబంధించి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి ఒకసారి ఎలా డెడ్ బాడీస్. అది ఎట్లా ఉందంటే అక్కడ ఏదో అవి పడి ఉన్న వస్తువులు కాదండి, ఇవన్నీ శవాలు. అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందని చెప్పుకోవాలి. సో అక్కడ రెస్క్యూ వాళ్ళు కూడా చాలా టైం పట్టింది రావడానికి, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఈ లగేజ్ దగ్గర కూడా మనోజ్ ఒక్క నిమిషం మనం దీని గురించి కూడా మాట్లాడాలి. ఈ లగేజ్ ఏదైతే ఉందో ఇది స్లీపర్ బస్ కాదు, నార్మల్ సూపర్ లగ్జరీ బస్ అనేది తెలుస్తుంది. అంటే కన్ఫర్మేషన్ గా సూపర్ లగ్జరీ అంటే తెలుస్తుంది. ఇది దాని బస్ నంబర్ ఇంకా AP39UM6543. సో ఇందులో విఘ్నేశ్వర ట్రావెల్ కింద మనకి కార్గో టైప్ లో ఉంటుంది. ఎట్లయితే ప్లేన్స్ కి మనకి కార్గోస్ ఉంటాయో అందులో వీళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి కింద ఒకటి చిన్నది ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు. ఒక 35 మంది పట్టేంత అసలుకే ఉండదు. అయితే వీళ్ళు ఏం చేశారంట, కొంతమంది
వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకోవడం. Hmm. సో లేవడానికి రాలే చాలా మందికి. అది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్కడ. బేసిక్ గా అబ్బాయిలు అంటే ఏదో ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు, ఆ బ్యాగ్ క్యాబిన్ లో పెట్టేస్తారు. అలాగే ఇంకా లేడీస్ కూడా ఉన్నారంటే 4-5 బ్యాగులు ఉంటాయి, 2 లేదా 3 తెచ్చుకుంటారు. ఈజీగా ఉంటాయి కాబట్టి సో లగేజ్ ఎక్కువైపోద్ది, వాళ్ళు కింద పట్టణ పక్షంలో కాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మనం ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీస్ గురించి మాట్లాడదాం. నీ దృష్టిలో ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవట్లేరు ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. ఇది ఖచ్చితంగా అందరు యాక్సెప్ట్ చేయాలి. దాని వల్లే కదా మొన్న రీసెంట్ డేస్ లో జరిగిన ప్రమాదాలు మొత్తం డ్రైవర్లు సరైన అప్రమత్తం లేకపోవడం, వాళ్ళు నిజంగా ప్రాపర్ ట్రైనింగ్ ఉండట్లేదు వాళ్ళకి. అంటే ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలి, ప్రయాణికులు ఫస్ట్ వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, కనీసం కొంతమందినైనా సరే. ఇప్పుడు ప్రమాదం జరిగితే చాలా మంది చనిపోతారు. ఒక బస్ ప్రమాదం జరిగిందంటే దాంట్లో 30 మంది ఉంటారు. సో సగానికి పైగా దాంట్లో డెత్స్ ఉండే అవకాశం ఉంది. సో అలాంటి సమయంలో డ్రైవర్లకి ఒక ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళకి, అంటే ఏదో మేము లారీ తోలేము గతంలో, లేకపోతే నాకు బ్యాడ్జ్ ఉంది, హైవే రైడర్ అని చెప్తే అట్లా కాదు కదా. సో కొన్ని ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చాలా ఘటనలు జరుగుతున్నాయి. సో ఈ ఘటనల కారణాలు ఏంటని మనం చూస్తే, సరే మనం ఎదురుగా వెళ్తున్నాం, ఎదురుగా వచ్చేటప్పుడు కూడా ఆడు కూడా సేఫ్ గా ఉండాలి కదా అనే భావన చాలా మంది ఉంటారు. కానీ ఒక 35 మందిని నడిపే డ్రైవరు అప్రమత్తం లేకుండా ఏదైనా ప్రమాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే. ఇంకోటి, ఈ బండ్లకు సర్వీసింగ్ లేదు. మనోజ్, ఇప్పుడు నీ దగ్గర బైక్ ఉంది అనుకో, నీ 1 year కి సర్వీసింగ్ ఇస్తావు లేదా 6 months కి ఇస్తాం. సో ఇప్పుడు నా దగ్గర కార్ కానీ బైక్ కానీ ఉంది అనుకోండి, నేను 1 year 1.5 year కి ఏదేమన్నా మనకి అటు సర్వీసింగ్ ఇస్తాం వెళ్ళి. కానీ వీళ్ళు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అసలు సర్వీసింగ్ అనే ఒక మాటనే మాకు తెలియదు, అసలు సర్వీసింగ్ అంటే ఏందనే లెవెల్లో బిహేవ్ చేస్తున్నారు. ఇంకోటి, ఇవన్నీ అసలు గవర్నమెంట్ వద్దు, మాకు ఈ బస్సులు వద్దు అనుకున్న బస్సులు కొన్ని ఉంటాయి చూసినా, వాటికి మరమ్మతులు చేసి మంచిగా దానికి ఒక లుక్ చేసి ఈ ట్రావెల్ ఏజెన్సీస్ వాడుతున్నారని ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న వాదన. అది నిజమని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒకటి ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది. ఆ కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్టీ అధికారులు రోడ్డు మీదకి వచ్చేస్తారు, చాలా హడావుడిగా చాలా సీరియస్ గా కొన్ని బస్సులు సీజ్ చేసేసి కొన్నిటికి ఫైనల్ వేసేసి, అదేంటి ఇది ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ ఉంది, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉంది, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఉంది, అస్సాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తూరు నుంచి మారేడుమిల్లి బయలుదేరిన బస్సు రిజిస్ట్రేషన్ AP 39. ఈ బస్సు చిత్తూరులో రిజిస్ట్రేషన్ అయింది. సో ప్రాపర్ గా వాళ్ళు ఏపీ ట్యాక్స్. కానీ మరి ఇలాంటి వాటిని ఇంకా వదిలేటవేనా? నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే కేవలం వీళ్ళు ఆర్టీఏ అధికారులకి వేరే ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ అయిన బస్సులు మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసి పట్టుకుంటారు. సరే, ఇది మొన్న కర్నూలు అప్పుడు ఎక్కడో కేంద్రపాలిత ప్రాంతంలో గుజరాత్ అనిపించింది అని చెప్పి దాన్ని సీజ్ చేశారు. సో ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ మన దగ్గర అయిన వాటికి ఎందుకు ప్రాపర్ గా మధ్య తీసుకోరు? వేరే చోట రిజిస్ట్రేషన్ అయిన దాన్ని ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద మీ కొరడా జులిపిస్తున్నారు. కానీ మరి ఇక్కడ మన దగ్గర ఏపీ తెలంగాణలో ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ అవుతున్నాయో వాటి మీద ఎందుకు మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు? వాటి ఫిట్నెస్ కావచ్చు, టెక్నికల్ గా మొత్తం సేఫ్టీ పరంగా ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, రోజుకు ఒక బస్సు ప్రమాదం ఎక్కడో చోట. చేవెళ్ళ కర్నూలు మాత్రమే చాలా మందికి కనిపిస్తాయి, కానీ దాని వెనకాల బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్స్ జరిగితే ఒకళ్ళు చనిపోతారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం లేకపోవడమో, లేకపోతే ఆపోజిట్ లో వచ్చేవాళ్ళు. మీరు చేవెళ్ళ ఘటన చూసుకోవచ్చు. టిప్పర్ లారీ డ్రైవర్ ఎంత ఫాస్ట్ గా వచ్చాడు. అసలు టిప్పర్ లారీ డ్రైవర్ల గురించి చెప్పొద్దు, ఇంకా అది ది వరస్ట్ పార్ట్. ఎందుకంటే నేను విన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాళ్ళు నిజంగా అసలు టిప్పర్ లారీలు వస్తున్నాయి అంటే మామూలు ఇంకా బండి ఆపేసుకుని నువ్వు వెళ్ళరా ఆయన తర్వాత మేము వెళ్తాం అనే స్టేజ్. ఎందుకంటే కొంతమంది తాగి నడుపుతారు ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఎందుకంటే ఆయనకి స్ట్రెస్ ఉంటుందని చెప్పి కొంతమంది ఎక్కువ తాగుతారు. ఇంకొంతమంది రాత్రుల్లోనే తిరుగుతారు, ఎందుకంటే ఖాళీగా ఉంటుందని చెప్పి. ఈ రాత్రులలో ప్రయాణం వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే డ్రైవర్ బై మిస్టేక్ 5 సెకండ్లు కళ్ళు మూసుకుంటే కట్టం, మొత్తం అన్ని స్మాష్ అయిపోతాయి అక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న విషయం, మొన్నటి వరకు మనకు ఒక వాదన నడిచింది, డ్రైవర్ కళ్ళు మూసుకుంటాడు నిద్రపోతే ఎట్లా పరిస్థితి అని. ఒక కండక్టర్ని పెట్టారు, కండక్టర్ కూడా పండుకుంటే అంతే కదా మరి. అవునా కాదు? ఇప్పుడు 4 గంటల సమయంలో మనిషి అన్నోడికి ఎట్లా నిద్ర వస్తుందండి? ఒక 10 నిమిషాలైనా పక్క కాపుకొని పండుకోవాలనుకుంటారు. మరి అలాంటి సమయంలో అసలు డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలి, అసలు సిస్టమ్ ఎంత అప్రమత్తంగా ఉండాలి? మెయిన్లీ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి
గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీ కొంచెం జాగ్రత్తగా ఉంటే రీసెంట్ గా ఇండిగో ఇష్యూకి ఎలా అయితే అంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని చెప్పి చాలా మంది మాట్లాడుకొని ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలు జరిగి దానికి లోక్సభ సాక్షిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దానికి సమాధానం ఇచ్చి సో ఏదైతే FDTL నిబంధనలు ఉన్నాయో ఫ్లైట్ డ్యూటీస్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ లిమిటెడ్, సో ఈ లిమిటేషన్స్ ప్రకారం సో కేవలం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్, పర్టికులర్గా ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఫస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్. సో ప్రైవేట్ ట్రావెల్స్ నిజంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకి నిజంగా ఒక సూచన అనమాట. పర్టికులర్గా ఈ టైం వాళ్ళ టైమింగ్స్ కావచ్చు అండ్ వాళ్ళ అప్డేట్స్ కావచ్చు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి దానికి సంబంధించి ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ ఉంది, లేకపోతే వి కావేరీ ఉంది, ఇంకోటి ఉంది. సో ఇలా చాలా ట్రావెల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన మాత్రమే డేటా దాంట్లో ఉంటుంది. ఒక యూనిక్ పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్లో కనుక ఎవరెవరు వెళ్తున్నారు, సో ఏ డ్రైవరు, ఏ కండక్టరు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, కొన్ని అంటే ప్రజలకి మనం చెప్పాలనుకుంటున్నవి ఫర్దర్గా కొన్ని మనం ప్రమాదాలను నివారించడం కోసం ఇలాంటి ఒక యూనిక్ పోర్టల్ తీసుకొచ్చి సో బస్సు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ చాసీ నెంబర్తో సహా అసలు ఆ బస్సు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ కొన్ని ఫ్లైట్ కి ఇస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ కి సంబంధించి చాలా మందికి విషయం తెలియకపోవచ్చు, బట్ ఒక మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లైట్ ఎన్ని సంవత్సరాలు అయింది, దానికి మళ్ళీ లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు చేశారు, దానికి సంబంధించి లోపల ఇంజన్ కానీ అన్ని ఎప్పుడెప్పుడు చెక్ చేస్తున్నారు ఏంటంటే ప్రతి డీటెయిల్ మీకు దొరుకుతుంది. అట్లా ఒక బస్సుకి సంబంధించి మీరు ఒక ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేస్తే ఆ బస్సుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనోజ్ చెప్పినట్టు అట్లుంటే బెటర్. అలాంటివి ఉంటే అప్పుడు ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో పలానా విఘ్నేశ్వర ట్రావెల్స్ ఏదైతే చిత్తూరు నుంచి బయలుదేరిందో ఈ విఘ్నేశ్వర ట్రావెల్స్ సంబంధించిన బస్సు మారేడుమిల్లి వెళ్తుంది. మారేడుమిల్లి వెళ్తుంది అంటే మస్ట్గా ఇప్పుడు ఇది ఒక భక్తులు తీర్థయాత్రలు ఇంకా అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి ఈ డెస్టినేషన్ ఎక్కడికి మారేడుమిల్లికి అనుకోండి. మధ్యలో వీళ్ళు కవర్ చేసిన ఏదైతే హాల్టింగ్ పాయింట్స్ ఉంటాయో అవి కూడా యాడ్ చేస్తే సో దట్ అంటే వీళ్ళు ఏ చేసినా ప్రాపర్గా చేస్తున్నారు అనే భావం నిజంగా ప్రయాణికుల్లో కలుగుతుంది. దానివల్ల అంటే ఏదైతే ఆ మెయింటైన్ చేసే ట్రావెల్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా గుడ్ విల్ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా ట్రావెల్స్ బస్సులు చూస్తూ ఉంటాను, లైక్ అభి బస్సులు కావచ్చు, లైక్ మన గూగుల్లో కావచ్చు. వాళ్ళు వాళ్ళ బస్సును పెడతారు, అసలు ఆ బస్సు చాలా వరస్ట్గా ఉంటుంది గ్రౌండ్ రియాలిటీలో మనం బస్సు ఎక్కిన తర్వాత. కానీ బస్సు ఫోటోలు మంచిగా ఉంటుంది, ఫోటోలు చాలా నీట్గా పెడతారు. మళ్ళీ వాళ్ళు ఏం పెడతారు, హైజీనిక్గా ఉంటుంది, ఇంకా ఏసీ గుడ్ కండిషన్ అని సో మస్తు సోచ్ చెప్తారు. లోపలికి ఎంత మొక్క కంపు వచ్చింది. కనీసం స్లీపర్ ట్రావెల్లో ఇప్పుడు ఒక స్లీపర్స్లో ఏసీలో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాక్సిమం అంటే దూర ప్రాంతాలకి మాక్సిమం ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ చూస్తారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చూసుకుంటారు. సో దానికి దొరకని పక్షంలో ఏం చేస్తారు, ఇన్స్టెంట్గా వెళ్ళాలి కాబట్టి పర్టికులర్ గా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తారు. ఇంకోటి నైట్ మళ్ళా అది మెయిన్, ఎందుకంటే పండుకుంటాం కదా పొద్దున కల్లా మేము ఆ డెస్టినేషన్ లో చేరుకుంటాం అనే ఉద్దేశం అందరికి. అంతెందుకు ఇప్పుడు నేనైనా కూడా ట్రైన్ బుక్ చేసుకున్నా లేదా బస్సు బుక్ చేసుకున్నా సాయంత్రం 6 గంటలకు ఎక్కిన అనుకో, సరే నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు దిగుతా లేకపోతే 10 గంటలకు దిగుతా, పండుకుండా నేను నైట్ అంతా అనే ఉద్దేశంతో ఉంటాం కదా. అందులో కూడా ఒక చిన్న రూల్ తీసుకొస్తే 1 అవర్ బ్రేక్ తినడానికి కాకుండా, నార్మల్ తినడానికి కాకుండా ఒక డ్రైవర్ 1 గంట పడుకునేడానికి ఒక చిన్న బ్రేక్ లాగా ఉంటే ఇటు అంటే ఇప్పుడు అంటారు ఆ బ్రేక్ ఉంటే మళ్ళీ మాకు లేట్ కాదా, ప్రాణం పోయేదానికంటే లేట్ అయింది చాలా బెటర్. ఆబ్వియస్, ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పావు. సో ఇలాంటి ఘటనలు నిజంగా మళ్ళీ పునరావృతం కాకుండా సో ప్రభుత్వాలు కొన్ని కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం మళ్ళీ ఆర్టీఏ వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొరడా చూపించడం ఇవన్నీ కామన్ అయిపోయాయి. దాదాపుగా ఒక 10 years నుంచి సేమ్ ప్యాటర్న్ నడుస్తుంది. ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే దాని తర్వాత ఇంపాక్ట్ ఒక 1 week 10 days ఉంటుంది. మీడియాలో కథనాలు ఇంకా వీడియోలు ఇవన్నీ చూసి సో అవునా ఇంత సీరియస్గా ఉందని చెప్పి ప్రభుత్వాలు కొంచెం అలర్ట్ అయ్యి దాన్ని బట్టి వీళ్ళు బయటకు వచ్చేసుకోవడం తప్ప దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏది నిజంగా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు అసలు. అంటే ప్రతి ట్రావెల్ సంబంధించిన బస్సు ఆథరైజ్డ్గా గవర్నమెంట్కి చెప్పాలి అట్ ఎనీ కాస్ట్. సో ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్నాం, డ్రైవర్ నెంబరు లేకపోతే డ్రైవర్ హిస్టరీ, ఆయన ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశాడు, సో అవన్నీ నిజంగా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అవన్నీ హైడ్ చేయడం కోసం కేవలం వాళ్ళకి డబ్బు సంపాదించడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇలా ఎంతమంది జీవితాలు దాడుకుంటారు. మొన్న కర్నూలు ప్రమాదం, స్పాట్ డెడ్, ఎంత దారుణం అసలు. ఇప్పుడు ఇవి మనము చెప్తున్నా కొద్దీ పాయింట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. బట్ ఇక్కడ మనం మెయిన్గా ఒకటి నేను చెప్పింది ఆ 1 hour బ్రేక్ ఒకటి, ఇంకోటి మనోజ్ చెప్పినట్టు అక్కడ మనకి సంబంధించి ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి ఉన్నాడు, అసలు ఫీల్డ్ లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారా, 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కంప్లీట్ గా సీనియారిటీ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉన్నారా, అసలు ఆ బస్ కండిషన్ ఏంటి అనేది
మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అడగట్లేదు, ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఆబ్వియస్లీ అన్ని నిజాలు చెప్తారన్న గ్యారంటీ మాకు కూడా లేదు. అట్లీస్ట్ మినిమం డీటెయిల్స్, అసలు డ్రైవర్ ఎప్పటి నుంచి ఉన్నారు, బస్సు కండిషన్ ఎట్లా ఉంది, బస్సు ఎట్లా ఉంది అనేది కరెక్ట్గా చెప్పండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ధైర్యంగా మా పేరెంట్స్ని, ఇప్పుడు ఈ బస్సులో చాలా మంది వాళ్ళ పేరెంట్స్నే పంపించారు పిల్లలు, వాళ్ళ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అసలు ఎట్లా అనిపిస్తుంది పాపం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు ఇంకా లాస్ట్ డెస్టినేషన్ రేపు పొద్దున కల్లా దిగుతాం, ఇంకా డైరెక్ట్ రిటర్న్ అయిపోతాం అనే ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. ఇది ఇప్పుడు కర్నూలు కానివ్వని, మన ఇప్పుడు జరిగిన మారేడుమల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకి జరుగుతాయండి. కానీ మారాల్సింది ఎక్కడ, గవర్నమెంట్ సైడ్ నుంచి, అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీస్ మారితే అన్నీ నార్మల్ అవుతాయి. సో ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మనం కూడా ఎప్పుడైనా ట్రావెల్ ఏజెన్సీస్ సంబంధించి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేది కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బస్సులలో పోవడం మానేస్తే ఓన్లీ ట్రైన్స్ ఫ్లైట్స్ అంటున్నాం. ట్రైన్స్ ఫ్లైట్స్ అందరికి సెట్ అవ్వండి, మనం మాట వరుసకు చెప్తాం కానీ చాలా మందికి ట్రైన్స్ నచ్చవు, ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు, అందరికి ఒకే పరిస్థితులు సేమ్ ఉండవు. అండ్ ఏమంటే ఫ్లైట్స్లో ఫైనాన్షియల్ కండిషన్, బ్రో నేను ఒక్క ఫ్లైట్కి వెళ్ళాలంటే 12,000 నేను ఎందుకు పెడతా చెప్పండి, నాకు అది పిచ్చా, 2-3 వేలలో అయిపోయింది, నేను 12,000 ఎందుకు పెడతా. సో అక్కడ మారాల్సింది ప్రజలు కాదు, డ్రైవర్లు, అక్కడ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా మారితే ఇలాంటివి జరగకుండా కాపాడిన వాళ్ళు మొత్తం. సో ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు, ఇలాంటి సంఘటనలు ఆగాలి, ఇంకా ఫ్యూచర్లో అవ్వకూడదంటే మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మాకు తెలియని కొన్ని పాయింట్స్ మీకు తెలిసి ఉండొచ్చు, యాజ్ ఎ ఆడియన్స్గా మీకు మాకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు కొన్ని మీరు పెట్టే కామెంట్ ఒక్కరు చూసి వాళ్ళు మారినా సరే, లేకపోతే ఒక అఫీషియల్ మారినా, లేకపోతే ఒక ఉద్యోగ ఎవరు ఒక్కరు మారినా వాళ్ళ ఫ్యామిలీ కూడా సేఫ్ అయినట్టే కదా. అందుకోసం మీ కామెంట్ మస్ట్ గా అవసరం. చూస్తున్నాండి మన టీవీ.